కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. శ్రీతేజ్ చూస్తున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు అని తెలిపారు. తమ అభిమాన నటుడి సినిమా చూడడానికి వెళ్లి రేవతి మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్లో చేరడం దురదృష్టకరమన్నారు. ఇది ఎవరు ఊహించని సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు డీకే అరుణ. సినిమా యూనిట్ మొత్తం ఆ కుటుంబానికి అండగా ఉండాలన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని, ఇంతటితో ఇది పులి స్టాప్ పెట్టాలని ఆమె సూచించారు. టూ రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో మహిళా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం, తర్వాత అదేవిధంగా శ్రీతేజ అని వాళ్ళ కుమారుడు కూడా ఇంజూరీ కావడం, మరి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ ఇంకా కొంతకాలం కొనసాగుతుంది. ఇది ఒక పెద్ద రాజకీయ దుమారం లాగా మారిపోయింది ఈ సంఘటన. అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం చేసినటువంటి తీరు ఈ సంఘటనకు ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ సినిమా సంబంధించిన టీం అంతా, సినిమా హీరో కావచ్చు లేదా ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆ సినిమా టీం అంతా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అండగా నిలవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను.